విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 10,814 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని, విద్యా సంస్థల్లో నెలకొన్న మౌలిక వసతుల సమతుల్యతను పరిష్కరించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. కలెక్టర్ వస్తారు. వెంటనే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నాయో 10,814 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మరి విద్యాశాఖ మంత్రి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే 10,000 పైచీలకి ఈరోజు స్కాలర్షిప్లు బకాయిలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇన్ని కాలం బకాయిలు ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? మరి చదువుకునే విద్యార్థులందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థుల చదువులు ఏ విధంగా ముందుకు సాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ప్రచార ఆర్భాటాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఈరోజు వేల కోట్లు వెచ్చిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపైన ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి విద్యార్థుల ఓటు హక్కు లేదనేటువంటి ఉద్దేశం కొద్ది రోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయకపోతే మరి ఈరోజు ఉద్యమాన్ని మరింత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓవైపు ప్రైవేట్ కళాశాలలో